ఈ పెత్తరామాస పండుగ మీ అందరికీ శుభాకాంక్షలు. పెత్తరామాస అని ఎందుకంటారంటే పెద్దలకు బియ్యం ఇస్తారు కాబట్టి పెత్తరామాస అంటారు. అందుకోసమే మా తాత, అమ్మ, మా తల్లి, తండ్రికి, మా అత్తమ్మ కూడా అలాగనే మేము అందరికీ బియ్యం ఇస్తున్నాము. ఈరోజు మేము ఈరోజు పెద్దరామాస కాబట్టి పెద్దలకు బియ్యం ఇస్తున్నాము. మా ఆచారం ప్రకారము మేము పొద్దున్నే లేచి స్థలస్నానం చేసి మా మిస్సెస్, నేను, మా సన్, మేము ముగ్గురం కలిసి స్థలస్నానం చేసుకొని మంచిగా మా అయ్యగారికి బియ్యం ఇవ్వాలి కాబట్టి మా ఇంట్లో ఉన్న మేము తెచ్చిన మార్కెట్కి వెళ్ళి తెచ్చిన కూరగాయలన్నీ తెచ్చాము. ఇప్పుడు మేము మా పెద్దలైన మా అమ్మ, నాన్న, మా తాత, అమ్మ, మా అత్తమ్మలకు మేము ఇప్పుడు బియ్యం ఏ విధంగా ఇస్తున్నామో చూడండి. మేము వచ్చేసి ఇప్పుడు బియ్యం తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు వచ్చేసి మేము పెద్దలకు ఈ విధంగా ఇవ్వాలండి. ఇది వీడియో చూసి మీరు కూడా మాలాగానే చేయవచ్చు. ఏంటంటే ఇవన్నీ మనము ఆ ఫోటో ముందు పెట్టి ఆ పూజ చేసి ఇప్పుడు మేము ఆ తెచ్చినవి అన్నీ మేము పెద్దలకు సమర్పిస్తున్నాము. మేము ఆ విధంగా అన్నీ ఆ చాట్లో పెట్టి మా ఆచారం ప్రకారము మేము అక్కడ ఫోటో దగ్గర దండం పెట్టి మేము అక్కడ మొక్కిన తర్వాత మేము వెళ్ళి మా అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఆ గుడిలో అయ్యగారికి మేము ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మా పెద్దల పేర్లు చెప్పి ఆ అయ్యగారికి మేము తీసుకుపోయినవి ఇవన్నీ కూరగాయలు, బియ్యము, పప్పు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకెళ్ళి ఆ గుడిలో అయ్యగారికి ఇచ్చి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకొని మేము ఇవన్నీ అయ్యగారికి ఇచ్చి మా పెద్దల పేరు చెప్పి ఆ పేరు మీద ఈ వస్తువులన్నీ ఆయనకు దానం చదివిస్తాం. ఇది పెద్దలకు బియ్యం ఇచ్చే పద్ధతి. మీరు కూడా మమ్మల్ని ఏ విధంగా చూసి మేము ఏ విధంగా అయితే పెద్దలకు బియ్యం ఇస్తున్నామో మీరు కూడా అదే విధంగా మీ పెద్దవాళ్ళకు కూడా బియ్యం ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మేము ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయింది. లేచి ఆ పటాలకు దండం పెట్టుకుంటున్నాము. మేము ఆ దీపం చూసి దండం పెట్టుకున్న తర్వాత మేము అవి అయ్యగారికి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏ అయ్యగారికి ఇద్దామంటే మేము ప్రతి శనివారము వినాయకుని గుడికి, హనుమంత్ గుడికి, కట్టమచ్చమ్మ దగ్గరికి వెళ్తాం, కృపా కాంప్లెక్స్ దగ్గరికి. అక్కడ అయ్యగారు మాకు చాలా ఫ్యామిలీ అయ్యగారు లెక్క పరిచయం. మేము ఎందుకంటే ప్రతిసారి మేము అక్కడికే వెళ్తాం కాబట్టి ఈసారి కూడా మేము అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ సమర్పించినవన్నీ తీసుకెళ్ళి ఆ అయ్యగారికి ఇవ్వడం జరుగుతుంది. ఆరతిస్తున్నాం. ఇప్పుడు ఆరతి అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. అక్కడ మన పితృదేవతలకు కనుక అలా ఆరతి ఇచ్చి వాళ్ళకు మనసారా మొక్కి వాళ్ళ ఆశీర్వాదం కావాలని కోరుకొని అక్కడ ఒక అరటిపండు మీద ఉద్బస్తీలు పెట్టిన తర్వాత కొబ్బరికాయ తీసుకొని మనం మన పూజా రూమ్లో అయితే ఎలా అయితే కొబ్బరికాయ కొడతామో అదేవిధంగా మన ఇక్కడ పితృదేవతల ముంగట కూడా ఆ విధంగానే కొబ్బరికాయను తీసుకొని చక్కగా కొట్టి వాళ్ళకు ముందుగా కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా ఆ విధంగానే పితృదేవతలకు మా తండ్రి గారైనా, మా తల్లిగారైనా, మా తండ్రి గారైనా మంతపూరి ఐలయ్య గారు, మా తల్లిగారైనా మంతపూరి లక్ష్మి గారికి, మా తాతమ్మలకు కూడా అదేవిధంగా మా అత్త కూడా ఉంది. మా అత్తకు కూడా అందరికీ మనసారా వాళ్ళ హ్యాపీగా ఉండాలని, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోను ఇంతవరకు చూసినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. లైక్ కొట్టండి ప్లీజ్. కొట్టండి.